ఏపీ పోలీసులపై మరోసారి హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. భీమవరానికి చెందిన బాలిక అత్యాచారం కేసులో టీడీపీ నేతను కాపాడేందుకు పోలీసులు ప్రయత్నించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మీకు సిగ్గనిపించట్లేదా అంటూ పోలీసులపై మండిపడింది. బాలిక ఫిర్యాదు వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని మీరు ఎలా చెప్తారని పోలీసులను నిలదీసింది న్యాయస్థానం. దేవుడు మీకేమైనా దివ్య దృష్టి ఇచ్చారా అని ప్రశ్నించింది. ఓ దళిత బాలికను లైంగికంగా వేధించిన టీడీపీ నేతల్ని కాపాడేందుకు పోలీసులు బరి తెగించడంపై హైకోర్టు నిప్పులు చెరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం టౌన్కు చెందిన చెన్ను సంటి ఆయన కుమారుడు తనను లైంగికంగా వేధించడంతో పాటు కులం పేరుతో దూషించారంటూ 13 ఏళ్ల బాలిక ఫిర్యాదు చేస్తే చట్ట ప్రకారం దర్యాప్తు చేసి నిందితుని చట్టం ముందు నిలబెట్టాల్సిన పోలీసులు అందుకు విరుద్ధంగా వారికి కొమ్ము కాయటం సిగ్గుపడాల్సిన విషయమని స్పష్టం చేసింది. మిమ్మల్ని అడిగేవారు ఎవరూ లేరనుకుంటున్నారా అంటూ పోలీసులపై మండిపడింది. ఈ కేసుకు సంబంధించిన అన్ని రికార్డులతో పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ స్వయంగా తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది. తదుపరి విచారణను మే 1కి వాయిదా వేసింది. బాలిక ఈ ఏడాది ఫిబ్రవరి 18న చేసిన ఫిర్యాదు మేరకు సంటి ఆయన కుమారుడిపై పోలీసులు పోక్సో చట్టంతో పాటు పలు ఇతర చట్టాల కింద కేసు పెట్టారు. అయితే ఈ కేసును ఉపసంహరించుకోవాలంటూ భీమవరం 2 టౌన్ డీఎస్పీ, సిఐ, ఎస్ఐ కలిసి తమను వేధిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని, అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ బాలిక తల్లి హైకోర్టును ఆశ్రయించింది. ఈ వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ దర్యాప్తును పోలీసులు తప్పుదోవ పట్టిస్తున్నారని వివరించారు. ఈ వాదనలను పరిగణలోనికి తీసుకున్న న్యాయమూర్తి తదుపరి విచారణకు డీఎస్పీ రఘువీర్ విష్ణును స్వయంగా హాజరు కావాలని గతంలో ఆదేశించారు. తాజాగా శుక్రవారం ఈ వ్యాజ్యం మరోసారి విచారణకు రాగా డీఎస్పీ రఘువీర్ విష్ణు కోర్టు ముందు హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలిక ఇచ్చిన ఫిర్యాదును ఆయన చేత న్యాయమూర్తి చదివించారు. కొంత భాగం చదివిన తర్వాత ఇక చదవొద్దని, తదుపరి అందులో బాధితురాలైన బాలిక పట్ల నిందితులు ఎంత దుర్మార్గంగా వ్యవహరించారో స్పష్టంగా ఉందని, అవన్నీ సభ్య సమాజం తలవంచుకునేలా ఉన్నాయని తెలిపారు.